అందరికీ శనార్థి ఎట్లున్నారులా మంచిగున్నారులే నేనైతే మస్తుగున్నా ఇంకెందుకు ఆలస్యం ఆర్తలల కోదాం పాండ్రి టీవీ5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లకు స్వాగతం హాగో మన సజ్జనార్ సార్ లెక్క కొడుతున్నాడేమో రో ఆదిలాబాద్ కాడా అవు సజ్జనార్ సారే ఇయాల మరి ఆదిలాబాదు డిపో కాడికి ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ పోయిండు మరి గక్కడి దాకా ఎందుకు పోయిండు ఏం కథ అని అనుకుంటుర్రు కదా అవుల్లా పోయిండు మారుమూల ఊర్లకు మంచి సౌలతులు ఇస్తాడట ఏం బాధపడుకుండ్రని అక్కడ వాళ్ళకి చెప్పుకొచ్చిండు ఇక అక్కడికి వచ్చినాక సార్ కూడా ఘన స్వాగతం మంచిగానే వాళ్ళకిండ్రు ఇక సార్ మాటలలోనే ఈనద్దాం పాండ్రి మరి కథ ఏందో ఆర్టీసీ ఎండి సజ్జనార్ సారు ఆదిలాబాదు జిల్లాకు పోయిండుల్లా ఇయ్యాల తొల్తనే అది ఇక ఆదిలాబాదు డిపోని గిదేనుల్లా మొదటిసారి పోయి చూసుడు ఇక ఆదిలాబాదు జిల్లా కాడున్న మారుమూరు ఊర్లకు కూడా ఇక ఆర్టీసీ సేవలు కల్పిస్తాం తక్లీఫ్లు ఏమున్నా గానీ మేము చూస్తాము అని చెప్పి ఇక మొత్తానికైతే చెప్పుకొచ్చిండు ఆర్టీసీ సిబ్బంది ఘన స్వాగతం పలికిండ్రుండ్రా సజ్జనార్ సార్కి ఇక చూద్దాం పాండ్రి పోతే ఆప ఆదిలాబాద్ డిపో బస్ స్టాండ్ మన ఆఫీసెస్తో మాట్లాడడానికి కూడా రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చారిత్రాత్మక స్కీమ్ అయిన మహాలక్ష్మి స్కీము డిసెంబర్ 9th నుంచి 23 నుంచి ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. చాలా సక్సెస్ఫుల్గా మనము ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా ఎందుకంటే చాలామంది మహిళలు మా బస్సులో ప్రయాణం చేయడంతో మన బస్సెస్ డిమాండ్ కూడా ఎక్కువ కావడంతో మనకు కూడా మా ఉన్న అసెట్స్ కూడా పెంచుకోవడానికి కూడా మా వంతు కృషి చేయడం జరిగింది. ప్రతి ఒక్క గ్రామానికి ఎక్కడెక్కడ మనకు డిమాండ్ ఉంది దాన్ని అక్కడ బస్సు పంపించాలని చెప్పి ఆలోచన యాజమాన్యానికి ఉంది. సో వచ్చే రోజు కూడా ఆ కాంపౌండ్ కూడా ఎందుకంటే మనము ఎన్విరాన్మెంట్ కోసం కానీ పర్యావరణం కోసం కూడా బాగా అనుకూలమైన అవి బస్సెస్ చాలా ప్రజలు కూడా మేలు చేసే ఆ ఎలక్ట్రికల్ బస్సెస్ కూడా ఇంకా ఎట్లా మనము తీసుకోవాలని చెప్పి కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆగు సూచిన్ రానుల్లా మాలచ్చిం పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నాం సర్కారు కూడా బకాయిలను ఎమ్మట్నే విడుదల చేస్తుంది ఆర్టీసీలా అవసరమైన దాకా కొత్త బస్సులు కూడా కొనతందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చిండు. మొత్తానికైతే ఇక ఆదిలాబాదు జిల్లాల ఏ ఊర్లైతే మారుమూల ఊర్లకు బస్సు పోతలేదో గక్కడి దాకా కూడా ఆర్టీసీ సేవలను కల్పిస్తామని మాటిచ్చుకొచ్చిండు. మరి తెలంగాణ మందు ప్రియులకు మల్లో షాకుల్లా తెలంగాణ సర్కారు మందు బాటిల మీద పైసలు పెంచింది. ఆవు నువ్వదిగానే ఎంతెంత పెంచింది గెదినికి పెంచింది అని అనుకునేరు పురాగా అరుసుకత్తాం పురాగా చెప్పుకత్తాం ఇన్కరాన్రి మరి ఇంత పెరిగినా ఆగుతారా అంటే ఈనరు. ఇక ఇదే ముచ్చట మీద ఇటు ప్రతిపక్షలోళ్ళు కూడా అంటుర్రు మరి ఇక గింతాగం ఎందుకు ఎత్తుండ్రు ఏం అర్థమైతలేదు. ఇక మరి మధ్యతరగతి వాళ్ళ నడ్డిర్తాన్రు అని చెప్పి గాయాల మాట్లాడిన వాళ్ళకి ఇప్పుడు పెంచిండ్రంటే ఏంది కథ అని చెప్పి అని ఇటుపక్క కీళ్ళని కత్తాన్రు. అయ్యో మళ్ళా పెంచిండ్రా అన్న బాధనేమో మందు బాబులకు ఉన్నది. మొత్తానికైతే రేట్లు పెంచిండ్రట. ఇక మందు బాబులకు తెలంగాణ సర్కారు దండగానే షాకిచ్చింది. మందు ధరలను పెంచుకుంటా సర్కారు నిర్ణయం తీసుకున్నదులా ఇక ఓ కోటర్ బాటిల్ మీద 10 రూపాయలు ఆ బాటిల్ మీద 20 రూపాయలు పెంచుకుంటా నిర్ణయం తీసుకున్నదట. పూల్ బాటిల్ మీద అయితే 40 రూపాయలు పెంచిందట ఏకంగా. ఇక స్పెషల్ ఎక్సైజ్ సెస్సును మల్లో త్యాప పునరుద్ధరించిందులా ఎక్సైజ్ శాఖ 2020లా గీ సెస్సును ప్రవేశపెట్టింది. ఇక అప్పటి సర్కారు మళ్ళగిప్పుడు స్పెషల్ సెస్సును అమలుకు పట్టుకొచ్చిందులో దీంతో కొన్ని రకాల మందు బాటిల ధరలు పెరిగినాయి. అయితే బీర్లు షీపు లిక్కరు రెడీ టు డ్రింక్ ధరలలో ఎట్లాంటి మార్పు రాలేదు. షీపు లిక్కరు బ్రాండు బీరు తప్పితే అన్ని కేటగిరీల ధరల పెంపును అమలు చేసింది. మీడియము ప్రీమియము విదేశీ మందు బ్రాండ్ల మీద 9.9% ప్రత్యేక ఎక్సైజ్ సెస్ను విధించిందిలా. ఇక ఈ ధరలు మొత్తానికైతే ఇక ఐతారం గోలిగా అమలుకు వచ్చినాయి. పెంచిన ధరలతోటి ఏడాదికి 2,500 కోట్ల పైసల దాకా సర్కారుకు ఆదాయం సమకూరుతుందని చెప్పుకొత్తాండ్రు. మరి మందు రేట్ల ముచ్చట్ల మీదనైతే ఈ పక్షాలు మండిపడుతున్నాయి. ఓ పక్క పాలన గాలి కిడిసబెట్టి సంక్షేమ పథకాలను అటకెక్కించి కాంగ్రెస్ సర్కారు ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తున్న డిపార్ట్మెంటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు ఒకటే అని చెప్పి హరీష్ రావు మండిపడుకొచ్చిండు. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు మందు మీద రాద్ధాంతం చేసినోళ్లే మందు ధరలు పెంచి 1000 కోట్లు రాబడిని సమకూర్చుకోవాలనుకున్నాడు సిగ్గుచేట అనుకుంటా రాసుకొచ్చిండు. మరి ఇక ఇప్పటికే బీర్ల ధరలను 15% పెంచిన సర్కారు ఇప్పుడు లిక్కల ధరలు పెంచి పేద మధ్యతరగతి జనాల నడ్డిరుతున్నారని విమర్శించుకుంటా ఇక గతంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండు చూడుండ్రి. ఇక ఎక్కడన్నా అక్రమంగా కట్టడాలు కట్టిండ్రంటే హైడ్రా ఊకేనే ఊకుంటుందా అనుల్లా అసలుకే ఇప్పుడు చెప్పుకొస్తా ఉన్నారు. ఎక్కడ గాని నాలాలు గాని చెరువులు గాని ఏదన్నా కబ్జా చేస్తే ఊకునేదే లేదు.
బుల్డోజర్లు పట్టుకపోవాలా, కట్టిన కట్టడాలు కూల్చాలా అని చెప్పి ఎంత మంచిగా చెప్పుకొచ్చినా కూడా ఇక ఓ పక్క నోటీసులు పంపినా కూడా ఇంటలేరు కొంతమంది. ఎందుకింటారు చెప్పుండ్రి, ఇక పైసలున్నాయి ఎవ్వరిని పడితే గాలని కొంటాం అని ఇర్రవీగితే ఎట్లుంటది వల్ల ఇప్పుడు గదే పరిస్థితి అయింది. పట్నంలో మళ్ళా హైడ్రా కూల్చివేతలు జోరు మీద సాగుతున్నాయి. మరి ఎక్కడైంది, ఏం కూల్చిరు మళ్ళా అని అనుకుంటున్నారు కదా. చూసేద్దాం పాండ్రి ఓత్యాప. ఇప్పటికే హైడ్రా చెప్పుకొస్తూనే ఉన్నది, అక్రమంగా ఎక్కడ కూడా జాగను ఆగం చేసినా ఊకునేదే లేదని చెప్పి. అయినా ఇనేటోళ్ళు ఇంటరానుల్లా. మమ్మల్ని ఎవరంటారు, మా కాడ పైసలున్నాయి ఎవ్వరినన్నా కొంటాం అన్న రీతిలో పోతే గిట్లనే ఉంటది ఆఖరికత్తే. ఈగో హైదరాబాద్లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇక హైదర్ నగర్ కాడ 9.30 ఎకరాలల్లా 20 ఏండ్ల కిందట ఏర్పడ్డ ఆ డైమండ్ హిల్స్ ప్రాంతాన్ని ప్రసాదనటైన ఆక్రమించుకున్నాడట. దీంతోటి అసోసియేషన్ గా ఏర్పాటు చేసుకున్న 79 ప్లాట్ల ఓనర్లు హైకోర్టు కాడ దాకా కూడా పోయినరట. నుల్లా ఈ శరణ జరిపిన హైకోర్టు 9 నెలల కిందటనే HMPDA లేఅవుట్ లెక్క తేల్చి చెప్పిందట. ఇక మరి ఆడదాకా పోయినోళ్లకు గట్టిగా బుద్ధి చెప్పినాక ఊకోవాలే కదా. అయినా కూడా కబ్జాదారుడు స్థలాన్ని ఖాళీ చేయకపోవడంతోటి హైడ్రాను ఆశ్రయించిండ్రు బాధితులు. రంగంలోకి దిగిన హైడ్రా అధికారులు పెద్ద బందోబస్తు నడుమ ఆక్రమణలు మొత్తం కూల్చేసిండ్రులా. గట్లుంటది మరి. ఇంకో దిక్కు హైదరాబాద్ కాడున్న షేర్లింగంపల్లి నియోజకవర్గంలో మియాపూరు, హైదర్ నగర్ల ఏర్చిన అక్రమ కట్టడాలను హైడ్రా అధికారులు కూల్చేసిండ్రు. ముందు జాగ్రత్త లెక్క చర్యగా భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరించిండ్రులా. సర్కారు భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టుడుతోటి హైడ్రా సిబ్బంది కూల్చేస్తాండ్రు. HMDA లేఅవుట్లలో ఎలిసిన గీ అక్రమ కట్టడాలను కూల్చేయాలని హైకోర్టు ఆదేశాలు కూడా ఇచ్చింది. ఇక దీంతోటి హైడ్రా అధికారులు గీ భూములలో కట్టిన నిర్మాణాలు మొత్తం నేలమట్టం చేసిండ్రు. ఈ నడుమ చిన్న పెద్ద ఎవ్వరు తేడా లేకుండా చదువుకునే పిల్లగాండ్ల కాంచెల్లి ఎక్కడ పడితే అక్కడ ఇక మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు ఆడుతూనే ఉన్నారులా. చదువుకునే పొలగాండ్లు కూడా మస్తుగా అలవాటు పడ్డారు గీదీనికి. ఇక ఏడికెంచి తీసుకొచ్చి పడైతుండ్రో సోడిగాళ్ళు తెలియదు కానీ చాక్లెట్లల్లా అవిట్లల్లా ఇవిట్లల్లా పెట్టుకుంటా మస్తు ఆగం చేస్తాండ్రు. కోకాయిను, హెరాయిను అనుకుంటా ఎంత ఆగం చేస్తుర్రు. గంజాయి ముచ్చట చెప్పనవసరం లేదు. ఇక పిల్లగాండ్లు భవిష్యత్తు నాగం చేసుకోకుండ్రి, తల్లిదండ్రులకు కడుపు కోత మిగుల్సకుండ్రి అని చెప్పి ఒకసారు ఎండాకాలం సెలవులన్నీ పక్కకు పెట్టి ఇక మొత్తానికైతే వినూత రీతిలా ఇక గిట్లా అందరికి చెప్పుకొస్తా ఉన్నాడులా. ఏషం కూడా కట్టిండు, రోడ్డు మీద ప్రచారం చేస్తాండు. మంచిగా చదువుకోండ్రి, మంచిగా ఉండుండ్రి, గీ మత్తు పదార్థాలకు మాదక ద్రవ్యాలకు జర దూరం ఉండుండ్రని. ఇక చూద్దాం పాండ్రి. మత్తు పదార్థాలు వాడకూరిరా అయ్యా, మాదక ద్రవ్యాలతోటి పాడాలు పోతాయి, బంగారు భవిష్యత్తు ఆగమైతదని ఎందరు చెప్పినా ఇంటరానులా. ఈయననే ఇనరు. అయినా సుతా ఒకసారు వినూత ప్రయత్నం చేస్తూనే ఉన్నాడులా. మహబూబాద్ జిల్లా మరిపేడ మండలం కాడ సూర్యాపేట జిల్లాకు చెందిన ప్రభాకర్ గౌడ్ అనే ఓ సర్కారు ఉపాధ్యాయుడు మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల మీద వినూతంగా ప్రచారం చేస్తాడు. మత్తు పదార్థాలను చిన్న వయసులా ఇట్లా ఆడుడు కరెక్ట్ కాదు, జీవితాలను ఆగం చేసుకోకుండ్రి అని చెప్పి ఇక చిన్న వయసు నుంచే గీ మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు ఆడుకుంటా చిన్న వయసులనే జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిండులా. మత్తు పదార్థాలను వాడుకుంటా తల్లిదండ్రులకు గర్భశోకము మిగిల్చకుండ్రని చెప్పి ఇక మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రచారాన్ని సురి చేసినట్టు గా సారు చెప్పుకొచ్చిండు. ఇక సారు ఏషం కూడా కట్టిండు కదా, చూసేద్దాం పాండ్రి. ఇటీవల కాలంలోనే నా మిత్రుడు మత్తు పదార్థాలకు అలవాటు పడి తీవ్రమైన అనారోగ్యం కారణానికి గురై చనిపోవడం జరిగింది. మరియు ఈ రోజుల్లో పేపర్లో కానీ, టీవీలలో కానీ, వాట్సాప్లో కానీ ఎక్కడ చూసినా కానీ మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి ఎక్కడో ఒక చోట ప్రమాదాలు కానీ, అఘాత్యాలు కానీ జరుగుతున్నాయి. మరి ఇంకోటి ఏంటంటే ఒక సామాజిక బాధ్యతగా, నేను ప్రభుత్వ ఉపాధ్యాయుని, యూనివర్సిటీలో చదువుకున్న విద్యార్థిని కాబట్టి ఒక సామాజిక బాధ్యతగా నేను ప్రచారం చేయాలని అనుకుంటున్నాను. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు, మాదక ద్రవ్యాలకు అలవాటు పడి తన అమూల్యమైన ప్రాణాలని కోల్పోయి తల్లిదండ్రులకు తీరని గర్భశోకాన్ని కలిగిస్తున్నారు. వారు చదువుకొని మంచిగా తల్లిదండ్రులని చూసుకోవాలని కోరుకుంటూ మరియు ఆరోగ్యవంతమైన పౌరుడిగా తయారు కావాలని కోరుకుంటున్నాను.
ఆగో ఇన్నర్ గదనుల్లా గదన్నట్టుల్లా సర్కారు ఉపాధ్యాయులు ఎండాకాలం సెలవులను ఉత్సాహంగా గడిపే తరుణంలా సామాజిక బాధ్యత ఆయన మీదేసుకొని మత్తు పదార్థాల వినియోగం మీద ప్రచారం చేసుడుతోటి గీ సార్ను అక్కడ ఉన్నోళ్ళందరూ అభినందిస్తాండ్రు. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యమే వద్దు. మద్యంకి అలవాటు పడడం అంటే మీ జీవితాన్ని కోల్పోవడమే. జరగప్రాయం జీవనం. మత్తు పదార్థాలపై తగదు విచక్షణ లేకపోవడం. తెలుసుకో, అది ఊపిరి మించినప్పుడు గతులు చింపించినట్టుంది. ఇంట్లో పెద్ద ఎత్తున పైసలు ఏమన్నా అమ్మి తీసుకొచ్చినప్పుడు లేకపోతే పైసలు బగ్గున్నప్పుడు ఓళ్ళకో ఒకళ్ళకు తెలిసి ఉండాలా. భార్య భర్తలు ఇద్దరు అనుకున్నప్పుడు వాళ్ళిద్దరు నడుమిట్లా ఇగో గిడ వెడుతున్నా అని చెప్పాలా, లేకపోతే మస్తు తక్లీఫ్ అవుతుందిలా. గట్లనే పాపం ఒక రైతు 2 ఎడ్ల నమ్మి 1,50,000 రూపాయలు అడ్ల బస్తాలలో పెట్టిండట. గా అడ్ల బస్తాలలో ఎందుకు పెట్టుడు అని మీరు అనుకోవచ్చు. మరి దొంగల భయం ఉందో ఏం భయం ఉందో తెలియదు కానీ ఇంట్లో ఎవ్వరికి చెప్పలేడట. తీసుకుపోయి అడ్ల బస్తాల పెట్టిండట. ఊర్లకు అడ్లు కొనేటోడు వచ్చిండట. అయ్యో అడ్లున్నాయి కదా అని చెప్పి ఆయన భార్య అమ్మిందట. నుల్లా పైసలు పోయినాయని లబోదీబో ఒకటే మొత్తుకునుడు. ఇక ఎంత ఎంకులాడినా దొరకలేడట. ఈ ముచ్చట ఏడైందంటారా? ఇక ఇనకద్దాం పాన్రి. అయ్యో పాపం పాడుగాను ఎంత బాధచ్చి పడ్డదుల్లా. గింత దారుణమా? భర్త దాచిన సొమ్మును భార్య తెలవకుండా పొడగొట్టిందట. అనుకోకుండా జరిగిన పోయింది గాని సొమ్ము పెద్ద మొత్తం అవుడుతోటి మస్తుగా బాధపడుతుండ్రులా. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్కు చెందిన రైతు పోతరాజు ఈరయ్య ఇక ఆయన ఎడ్లను అమ్మిండట. వచ్చిన పైసలు 1,50,000 రూపాయలను మరి దొంగల భయానికో లేకపోతే ఎందుకో తెలియదు గాని ఒడ్ల బస్తాలల్లా దాచిపెట్టిండట. ఈ ముచ్చట ఇంట్లో ఎవ్వరికి సుత చెప్పలేదట. ఆఖరికత్తే ఆయన భార్యకి కూడా. ఇంకేమున్నది, ఆ విషయం ఇంట్లో చెప్పకపోయిండు. ఇక పని మీద పొలం కాడికి పోయిండట వీరయ్య. ఇక ఆయన పొలం కాడికి పోవుడు, వడ్ల గింజలు కొనటైన ఊర్లకు వచ్చుడు ఒకటే సమయం అయిపోయింది పోండ్రి. ఇక ఒడ్లో అనుకుంటా ఊర్లకు వచ్చిన వడ్ల వ్యాపారిని పిలిచి వీరయ్య భార్య వడ్ల బస్తాలను అమ్మిందట. నుల్లా ఇంకేమున్నది, పైసలు పోయినాయి. ఇక మొత్తానికైతే గీ ముచ్చట వీరయ్యకు తెలిసింది. నేను పరకాలన ఎడ్లను అమ్ముకొచ్చిన డబ్బులు ఇంట్లో 15 కిలోల వడ్లు కర్య వడ్లు ఉండే ఖరాబైనవి. ఆ ఖరాబైన వడ్లు ఇంట్లో ఉండే. ఆ డబ్బులు తీసుకొచ్చి నేను ఇంట్లో వేసి పొలం పనులకు వెళ్ళినాను. 11 గంటల 20 నిమిషాలకు ట్రాలీ ఆటో చింతగింజలు కొనటానికి ఎవడో వచ్చినాడు. నా భార్యకు నేను ఆ డబ్బులు అందులో సంగతి చెప్పలేదు. ఎవడో వాడు వచ్చినాక ఈ సంచి తీసి ఆ సంచిలో కుమ్మరిచ్చింది. నేను 4 గంటల సుమారు ఇంటికి వచ్చినాక నాకు చెప్తే అలా డబ్బులు ఉన్నాయని నేను బాధపడి కొట్టుకున్నాము. గణపురం అక్కడ పిటిషన్ ఇచ్చినాము. పొలం పాడికాంచెల్లి ఇంటికొచ్చిన వీరయ్య వడ్ల బస్తాలను చూస్తే కనవల్లేదట. ఎటువైన ఈ వడ్ల బస్తాలను అడిగితే అడ్లు కొనేటోడు ఊర్లేకొచ్చిండు, అవిటి నమ్మినా అని చెప్పిందట. ఇంకేమున్నది, అయ్యో ఎంత పని చేతివమ్మా, అందులోనే పైసలు దాచబెట్టినా అని చెప్పి వీరయ్య చెప్పటాల కంటే భార్య భర్తలు ఇద్దరు లబోదిబోం అనుకుంటా ఏడుచుకుంటా కూర్చున్నారు. చూడుండ్రి. వామ్మో వామ్మో ఏం వానలు గీ బెంగుళూరు కాడ. మొత్తం ఇండ్లకు నీళ్లు చేరి ఆగమాగం అతలా కుతలమున్నది పోన్రి. ఎక్కడ బంద్ పెట్టుకున్నారు. కార్యాలయాలు కూడా బంద్ ఉన్నాయంటే మామూలు వానన చెప్పుర్రి. 2 వద్దుల కాంచెలు ఒకటే తీరుగా కొడుతుందట. ఏం చేయాలనో అర్థం కాక బెంగుళూరు కాడ మస్తుగా తక్లీఫ్లు పడుతుర్రు పబ్లికు. ఇక చూసేద్దాం పాన్రి ఓ త్యాప. అబ్బరే బిడ్డో ఏ మానలుల్లా గివి. బెంగుళూరు కాడ కుండపోత ఆనలు పడుతున్నాయి. 48 గంటల నుంచెల్లి ఎడతెరిపి లేకుండా ఆనలు దంచి కొడుతున్నాయి పాపం గడిదిక్కు. ఆనతోటి మొత్తం రోడ్లన్నీ చెరువు లెక్క మారిపోయినాయుల్లా. కింది జాగలైతే నీళ్ళలా మునిగిపోయినాయి. ఇండ్లకు నీళ్ళు చేరుడుతోటి పాపం జనాలు మస్తుగా ఇబ్బందులు పడతాండ్రు. భారీ ఆనలతోటి కార్యాలయాలు కూడా మూతపడ్డాయి. కొన్ని కంపెనీలకు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమే చేస్తాండ్రు. ఇక చూడుండ్రి ఆగమాగం గందరగోళం. బెంగుళూరు అంతా గట్లనే ఉన్నది. तो बारिश 3-4 घंटे 5 घंटे से ज्यादा पड़ता है तो रोड में ऐसे पानी जम जाता है। और हमारे अपार्टमेंट में तो बेसमेंट है, बेसमेंट में सब गाड़ी अटके हुए हैं, कोई भी गाड़ी नहीं निकाल पा रहा है। और सब पॉपुलेशन का तो ट्रांसपोर्टेशन ही एकदम बंद हो जाता है। इतने लोग बस पे डिपेंडेंट रहते हैं, कुछ लोग ऑटो पे। ऑटो वाले ऐसे वेदर में एक्स्ट्रा पैसे पूछते हैं, वरना ऑटो राइड कैंसिल कर देते हैं। यहाँ तो 1-2 दुकान खुले हुए हैं, लेकिन यहाँ पे अगर दूध हो गया, सब लोग यहाँ से आके दूध खरीदेंगे। दूध हो गया तो वहाँ जाना पड़ेगा, वहाँ कैसे जाएंगे? तो बहुत सारे बच्चे हैं जो दुकान जाके आते हैं अपने घर के लिए, छोटे बच्चे, उनको भेजना ऐसे पानी में सही नहीं लगता मुझे। ఆగో
చూసిన రానుల్లా బెంగుళూరులా మస్తు జాగాలల్లా నీళ్లతోటే నిండిపోయింది. ఇక ఇక్కడ కాలనీలన్నీ 2-3 రోజుల కాంచేలి నీళ్ళ నాలుగుతున్నాయట. ఇక సిల్క్ బోర్డు జంక్షన్, బొమ్మనహాలి, HRBR లేఅవుట్ మొత్తం జల దిగ్బంధంలోనే ఉన్నాయట. నుల్లా ఉత్తర బెంగుళూరు కాడ ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయింది. కెంగేర్ల కూడా బాగానే ఆనబడ్డదట. నుల్లా ఇక ఎక్కడ చూసినా కూడా గివే నీళ్లు గిదే ఆనైతే దగ్గుముఖం పడతలేదు పోన్రి. ఎక్కడికక్కడ ఆగమాగం గందరగోళం ఉన్నది. పాపం బెంగుళూరు కాడ జనాలు బగ్గి బదులు పడుతుర్రు. ఒక్కొక్కలకు ఒక్కొక్క సోకు ఉంటది. మంచి మంచి బట్టలు వేసుకోవాలని ఒక సోకు, ఇక మంచిగా తయారు కావాలని కొంతమందికి ఉంటది. కొంతమందికి గోర్లు పొడుగుత పెంచుకోవాలని ఉంటది. కానీ ఒక ఆయన ఏం చేసిండు తెలుసా, ఈయనకు 78 ఏళ్ళు ఉంటాయట. నుల్లా 31 అడుగుల పొడుగుతోటి గోర్లు పెంచి గిన్నిస్ బుక్లకు ఎక్కిండు. హౌ నువ్వు అదిగానే చెప్తున్నా, గంత పెద్దగా ఎట్లా పెంచిండంటే వాయమ్మని సూతే కండ్లే జాల్తలేవు, చుట్టూరుగా చుట్టుకొని ఇంత పొడుగుత భలే ఉన్నాయి పోర్రి. ఇక కావాలంటే చూడుర్రి మీరే. గివి గోర్లా లేకపోతే తాళ్లా గట్ల పెంచిండేముల్లో కొందరు గోర్లు పెంచుకునేందుకు బగ్గి ఇష్టపడతారు. అసొంటావిట్లల్లా ముందుంటరులో కొంతమంది అయితే. కానీ గీ 78 ఏండ్ల మహారాష్ట్రకు చెందిన శ్రీధర్ షిల్లాలట గీనే పేరు. దాదాపు 66 ఏండ్లకెంచెల్లి తన ఎడమ చేతి గోర్లను 31 అడుగుల దాకా పెంచుకొని గిన్నిస్ రికార్డు కొట్టిండు పోన్రి. అవుల్లా నువ్వదిగానే మస్తు పొడుగున్నాయి, కావాలంటే చూడుండ్రి. చూసిన రానుల్లా భలే పెంచిండే ముర్రగంత పెద్దగా. అయితే ఇంకింత పెంచుదామనే ప్లానింగ్ కూడా ఉండే కావచ్చు పాపం తాతకు. ఇక మరి ఎంత తక్లీఫైందో ఏమో. ఇక గోలను కట్టి చేసుకుంటున్న వీడియోను మల్లోత్యాప గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డు షేర్ చేయంగా వైరల్ అవుతున్నదుల్లా. ఇక ఈ గోలను రీప్లీజ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ మ్యూజియం లో ఉంచిండ్రటనుల్లా. 31 అడుగుల దాకా పెంచిండంటే మామూలు ముచ్చట్న చెప్పుండ్రి. ఇక మస్తు తక్లీఫ్ అయినట్టుంది వీటితోటి. మరి ముసలాయన అయిపాయే, ఏ పని చేసుకున్నామన్నా ఆటం కావద్దా చెప్పుండ్రి. ఇక అందుకే కట్టి చేసుకున్నట్టున్నాడు. ఇక ఇవన్నట్టులా ఇయాల్టి TV5 సమర్పించు మాస్ మలన ముచ్చట్లు చూస్తూనే ఉండురి. మళ్ళీ రేపు ఇయాల్టి దాకా ఈగుంటా మంచి మంచి వార్తలతోటి మళ్ళీ రేపు కలుద్దాం.